సంవత్సరంలో మన ఇంట్లో ఎలాంటి వ్రతాలు, నోములు, పూజలు, నవరాత్రులు చేసుకున్నా పీఠాన్ని, కలశని ఏర్పాటు చేస్తుంటాం కదా! ఆ పీఠాన్ని, కలశని ఎలా ఏ రోజు కదిలించాలి, పూజ అయిన తర్వాత నిర్మాల్యాన్ని ఏం చేయాలి, అలాగే కలశ కింద పెట్టిన బియ్యము, కలశలో పోసిన వాటరు, కొబ్బరికాయని ఏం చేయాలనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీఠాన్ని, కలశని మంగళ, గురు, శుక్రవారాల్లో కదిలించకూడదు. అలాగే అమావాస్య రోజు కూడా కదిలించకూడదు. శని, ఆది, సోమ, బుధవారాల్లో మాత్రమే కదిలించాలి. పీఠాన్ని ఎప్పుడు మిట్ట మధ్యాహ్నము చీకటి పడ్డాక కదిలించకూడదు. ఏ దేవి దేవతల యొక్క పీఠాన్ని కదిలిస్తున్నామో వాళ్ళ యొక్క నామాన్ని మనసులో తలుచుకుంటూ 3 సార్లు కదిలించి ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టి నమస్కారం చేసుకోవాలి. కలశం కింద పెట్టిన రైసు, కొబ్బరికాయని పంతులు గారికి దానమైన ఇవ్వచ్చు. లేదనుకుంటే రైసు, కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ చేసి నలుగురికి పంచి మనం తినాలి. కలశంలో ఉండే వాటర్ తో పాటు పూజలో వాడిన పుష్పాలు, పసుపు, కుంకుమ, చందనము, తమలపాకులు, మామిడాకులు లాంటివి ఎవరు తొక్కని పచ్చని చెట్ల కింద కానీ పారే వాటర్ లో కానీ వేయాలి. మురుగుంటలు లాంటి వాటిలో వేయకూడదు. పూజలో వాడిన నక్షత్రాలని ఇలా పక్షులకి, ఉడతలకు ఆహారంగా వేయొచ్చు. అలాగే పిండి ప్రమిదల్ని ఆవుకు కానీ పక్షులకు కానీ పెట్టొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం.